పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సిఐడి నమోదు చేసిన కేసులో ఆయనను గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్లో ఉండనున్నారు. అంతకుముందు జడ్జి ఎదుట పోసాని బోరున విలిపించారు. తన ఆరోగ్యం బాగా లేదని 2 సార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కంటతడి పెట్టాడు. బెయిల్ రాకుంటే ఆత్మహత్య శరణ్యమని జడ్జి ఎదుట వాపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోసానిపై కేసులు నమోదయ్యాయి. బెయిల్పై విడుదలైనా మళ్లీ ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు పీటీ వారెంట్పై పోసాని కృష్ణమురళిని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోసాని కృష్ణమురళి అంశం రోజుకు ఒక సంచలనంగా మారుతా ఉంది. పోసాని కృష్ణమురళి నిన్న ఏదైతే అతను 4 కోట్లకు సంబంధించి కూడా ఆ బెయిల్ మంజూరైంది. ఆ 4 సెషన్లలో నమోదు చేసిన కేసులు మొత్తం మీద కూడా బెయిల్ వచ్చిన పరిస్థితి ఉంది. కానీ సడన్ గా ఆ గుంటూరు పోలీసులు వచ్చి ఆ పోసాని కృష్ణమురళికి సంబంధించి మళ్ళీ అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. నర్సరావుపేట కోర్టులో సబ్మిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నర్సరావుపేట కోర్టులో పోసాని కృష్ణమురళి మాట్లాడటం ఒక రకంగా సంచలనంగా మారింది. బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా ఆయన జడ్జికి మొరబెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు కోర్టులో పోసాని మేరకు తప్పుంటే తనను నరికేయండి ఆవేశంగా మేజిస్ట్రేట్ ముందు ఎమోషనల్ గా మాట్లాడిన పరిస్థితి ఉంది. కోర్టు ఆయనకి 15 రోజుల పాటు రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. ఆయన వెంటనే క్వాష్ పిటిషన్ అయితే వేశారు హైకోర్టులో ఆ కేసు కొట్టేయమని. అయితే ఏదైతే అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 మధ్య కాలంలో నటుడు పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉన్నారు. ఓ శాఖకి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పరిస్థితి అయింది. అయితే ఆయన కొంత మేరకు ఆ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ అలాగే అప్పట్లో ప్రభుత్వానికి సపోర్ట్ గా నారా లోకేష్ అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీద పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేశారు. అలాగే పోసాని కృష్ణమురళి ఆ యొక్క మీడియా సమావేశం అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కూడా ఆయన్ని ఎక్కువ శాతం ఆయన ఫాలో అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే నిన్న రాత్రి కోర్టులో పోసాని కృష్ణమురళిని పోలీసులు హాజరుపరిచిన ఆ క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించి తనను నరికేయండి అంటూ ఆయన పెద్ద ఎత్తున కూడా జడ్జి ముందు అసహనంతో పెద్దగా మాట్లాడిన పరిస్థితి ఉంది. 2 రోజుల్లో బెయిల్ రాకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని మెజిస్ట్రేట్ సమక్షంలోనే ఆయన పెద్ద ఎత్తున కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే కొంత మేరకు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ సన్నివేశాన్ని చూసి కొంత మేరకు ఇదైన పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ కేసుపై కర్నూలు జిల్లా నుంచి సిఐడి పోలీసులు బుధవారం రాత్రి ఆ పీటీ వారెంట్ పై గుంటూరు తీసుకొచ్చారు. అయితే రాత్రి 8:30 గంటల సమయంలో ఆ సిఐడి కోర్టు ఇన్ఛార్జి మెజిస్ట్రేట్ అయిన ఆ ప్రొబేషన్ అండ్ ఎక్స్చేంజ్ కోర్టు మెజిస్ట్రేట్ ఆ స్పందన ఆ ఇంటికి ఆయన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఆయన అక్కడ హాజరుపరిచారు. ప్రస్తుతం తనకి 70 సంవత్సరాల వయసు అని ఇప్పటికే 2 సార్లు తనకి స్టెంట్స్ కూడా వేశారని ఆయన జడ్జికి విన్నవించుకున్న పరిస్థితి ఉంది స్పందనగా. అలాగే ఆ గొంతుకు పెరాలసిస్ తరహా రోగం కూడా ఆయనకి కొంత మేరకు వచ్చిందని ప్రతి 3 నెలలకు ఒకసారి ఆసుపత్రికి వెళ్లి ఆ కీలక పరీక్షలు చేయించుకోవాలని జడ్జికి ఆ పోసాన్ని తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సమయంలోనే ఈ విధంగా తనను రోజుకొక స్టేషన్ అలాగే ఆ సబ్ జైలుకి తిప్పుతా ఉన్నారని, తాను ఆరోగ్యం చాలా క్షీణించి చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. జడ్జి 15 రోజుల పాటు ఆ రిమాండ్ విధిస్తూ కూడా స్పందన ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన్ని వెంటనే నర్సరావుపేట నుంచి గుంటూరు జైలుకి తరలించారు. పోసానిపై తెనాలి బాపట్లలో కూడా కొత్త కేసుల్లో నమోదైన పరిస్థితి అయింది. ఈ కేసుల్లో ఇప్పటికే ఆయనపై పీటీ వారెంట్లు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది సిఐడి అధికారులు. అయితే ఆ మార్పింగ్ వీడియోపై ఆ సిఐడి అధికారులు అయితే ఆయన మీద కేసు నమోదు చేశారు. ఆ చంద్రబాబు అమిత్ షా కాలు పట్టుకుంటున్నట్లుగా ఓ మార్పింగ్ ఫోటోను సృష్టించి హైదరాబాద్ లోని మీడియా ఆ సమావేశంలో పోసాని కృష్ణమురళి చూపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి ముస్లింలు ఓటు వేయొద్దంటూ కూడా ఆయన గతంలో పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ వ్యాఖ్యలపై కూడా
ఆ బండారు వంశీకృష్ణ అనే వ్యక్తి ఆ పోయిన సంవత్సరం అక్టోబర్ 9న ఆ సిఐడి అదనపు డీజీకి ఆయన ఫిర్యాదు చేశారు. అయితే పోసానిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే ఆ పీటీ వారెంట్ పై ఆయన్ని నిన్న ఆ గుంటూరు కోర్టులో అయితే ఆయన్ని గతంలో ఈ పీటీ వారెంట్ పైనే బుధవారం ఆయన్ని గుంటూరు కోర్టులో అయితే హాజరుపరిచారు. లంచ్ మోషన్ గా హైకోర్టులో ఆయన ఈ సందర్భంగా విచారణ అయితే వేస్తున్న పరిస్థితి ఉంది. ఆ చంద్రబాబుని అసభ్య పదజాలంతో దూషించాడంటూ కూడా మంగళగిరి సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసుని కొట్టివేయాలని కోరుతూ కూడా పోసాని బుధవారం అత్యవసరంగా హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని లంచ్ మోషన్ గా కూడా హైకోర్టు స్వీకరించిన పరిస్థితి అయితే ఉంది. ఆ పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొండి లక్ష్మి నారాయణ వాదనలు వినిపిస్తూ ఆ పిటిషనర్ పై మంగళగిరి కోర్టు పీటీ వారెంట్ జారీ చేసిందని, పోలీసులు వారెంట్ ను అమలు చేసి పిటిషనర్ అరెస్ట్ చేశారని తెలిపారు. పీటీ వారెంట్ అమలైనందున స్క్వాష్ పిటిషన్ ను కొట్టివేయాలని కూడా ఆయన కోరిన పరిస్థితి ఉంది. న్యాయమూర్తి ఈ వాదనతో కూడా ఏకీభవిస్తూ స్క్వాష్ పిటిషన్ అయితే కొట్టివేశారనే సమాచారం అయితే అందుతుంది. పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది వైశాలి. అయితే పోసాని కృష్ణమురళి ఆరోగ్యం బాగాలేదని చెప్తే ఒకవేళ జడ్జి ట్రీట్మెంట్ కోసం మళ్ళీ పంపించి హాస్పిటల్కి పంపించి మళ్ళీ రిమాండ్ తీసుకునే అవకాశం ఉందా? ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ బెయిల్ ఇచ్చినా కూడా ఏదో ఒక కేసులో మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇప్పటికే ఏదైతే పోసాని కృష్ణమురళి మీద తెనాలి బాపట్లలో కూడా కేసులు నమోదైన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొంత మేరకు ఆయన్ని కర్నూలు నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అలాగే మరలా బాపట్ల తెనాలి పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదైన నేపథ్యంలో మరలా ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు లంచ్ మోషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ క్రాష్ పిటిషన్ కొట్టేయాలని కోరిన సందర్భంలో న్యాయమూర్తి ఈ వాదంతో ఏకీభవిస్తూ పిటిషన్ కొట్టివేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మరలా తెనాలి బాపట్ల మరలా కూడా ఇంకొక 2 కొత్త కేసులు రాయలసీమలో ఒకటి, వెస్ట్ గోదావరిలో ఒకటి కూడా ఆయన మీద కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తున్నాయి. ఈ కేసులు కూడా నమోదైన పక్షంలో ఆయనకి ప్రస్తుతం ఏదైతే కోర్టు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించిందో 14 రోజులు రిమాండ్ తర్వాత గుంటూరు సబ్ జైలుకి తరలించారు. ఈ గుంటూరు సబ్ జైలు నుంచి ఆయన విడుదల కాకముందే మరొక కేసు కూడా ఆయన మీద పెట్టే ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తా ఉంది, ఎన్డీఏ కుటుంబం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే కానీ పోసాని కృష్ణమురళి నిన్న ఏదైతే జడ్జి ముందు ఆయన మాట్లాడిన మాటలు సంచలనంతో పాటు కొంత మేరకు అందరినీ చలించిన పరిస్థితి అయితే ఉంది. అతను నా తప్పు ఉంటే నన్ను నరికేయండి అంటూ ఆయన ఆవేశంగా మాట్లాడిన పరిస్థితి ఉంది. తను 2 రోజుల్లో రిలీజ్ చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని, తన పరిస్థితి బాగాలేదని, తన ఆరోగ్యం పరిస్థితి కానీ తను మెంటల్ కండిషన్ కానీ కొంత మేరకు అర్థం చేసుకోవాలంటూ కూడా ఆయన కోర్టు జడ్జిని వేడుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తంగా వ్యవహారం చూస్తుంటే పోసాని కృష్ణమురళిని అంత తేలిగ్గా ప్రభుత్వం వదిలిపెట్టే పరిస్థితులు అయితే కనపడట్లేదు. అలాగే ఆయన మీద కూడా పలు కేసులు నమోదవడం పట్ల కూడా పలు సెక్షన్లు ఆయన మీద మరలా కొత్తగా వచ్చే నేపథ్యంలో ఆయన మరలా కూడా మరొక కేసు పెట్టే అవకాశాలు అయితే కనబడతా ఉన్న పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.